జంగమ సుజాత. సార్ జంగం సుజాతది అది డిస్ప్యూట్ లో పెట్టమని కలెక్టర్ ఆఫీస్ పంపించినాను సార్, అది రిపోర్ట్ అని పంపించేసినాం. అది అట్లా కదా, డిస్ప్యూట్ లో పెడితే రిజిస్ట్రేషనే కాదు మళ్ళీ నీకు. మా కూటమిలో సీనియర్ కార్యకర్త అయిన పెద్ద ఆయన. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. మా ఎలక్షన్ లో నన్ను దీవించినాడు ఆయన. నువ్వేం చేయాలి, నీకు న్యాయం తెలుసు, ఈంది వీళ్ళ కూతురుదనే విషయం తెలుసు, ఆక్రమించుకున్నవాడు బంధువు ఎవరో తెలుసు నీకు. ఓకే, ఏం తెలియదు, ఊరంతా తెలిసినప్పుడు నీకు తెలియకపోవడం ఆశ్చర్యం కదా. కాబట్టి పేదవాడికి వినాలి, పేదవాడికి న్యాయం చేయాలి. మనమే డిస్ప్యూట్ చేసామనుకో ల్యాండ్ ని, పెద్ద ఆయన ఎవరికి చెప్పుకోవడానికి పోతాడు జీవితంలో? అర్థమైందా? ఆ డిస్ప్యూట్ క్లియర్ కావాలంటే ఈయన పోతాడు, ఇంకా మనిషి మిగలడు, తిరిగి 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 మనిషి పోతాడు ఇంకా. అర్థమైందా? కాబట్టి న్యాయం జరగాలంటే ఇట్లాంటివిగా చేయాల్సింది. మనము నిలబడి న్యాయం చేయాలి. నువ్వు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేసి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందో అని ప్లాన్ చేసి నా దగ్గరికి తీసుకొని రా. ఓకే, నేను నీ రిపోర్ట్ ను దృష్టిలో పెట్టుకొని నేను ఎంఆర్ఓతో మాట్లాడతాను, తర్వాత ఏం చేయాలో చెప్తాను. సరేనా? పెద్ద ఆయనకి న్యాయం చేసి పెట్టాలా. 43 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అర్థమైందా? ఆ కండువా వేసుకొని 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 ముసలోడు అయిపోయినాడు పెద్ద ఆయన. కాబట్టి ఈయనకు కూడా ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అనుకో, ఇంకా మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు పెద్ద ఆయన. అర్థమైందా? బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు పెద్ద ఆయన. మా కార్యకర్త కళ్ళలో నీళ్లు చూడలేం మేము, మా వల్ల కాదు. అర్థమైందా? ఇది పర్సనల్ గా తీసుకొని ఈ సమస్యను పరిష్కరించి నా దగ్గర తీసుకొని రా. సరేనా?